జిల్లా సహకార బ్యాంకులు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. అప్పులు ఇవ్వడంలో ఆలస్యం, కానీ వసూలు చేయడంలో ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ని మించిపోతున్నాయి. కామారెడ్డిలో రైతు పొలంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వీరి వేధింపులకు పరాకాష్ట. మొండి బకాయిలను వదిలేసి పేద రైతులపై పడుతున్నారంటూ బాధితులు రోడ్డెక్కారు. సహకార బ్యాంకులంటేనే నిత్యం ఏదో ఒక సమస్య, ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటాయి. అందుకు నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ ఏమీ అతీతం కాదు. రుణాలిస్తే తిరిగి వచ్చే పరిస్థితులే కనిపించడం లేదు. ఒకటా రెండా ఏకంగా 130 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు రుణాలు తీసుకున్న రైతులు తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయారు. కరువు పరిస్థితుల వల్ల తిరిగి చెల్లించలేని పరిస్థితి. వడ్డీలు పెరిగిపోతుండడంతో పాటు అప్పు తిరిగి చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు రైతులు. నిజానికి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మొత్తం 250 కోట్ల రూపాయల మేర లోన్లను మంజూరు చేసింది. రుణాలు మంజూరు చేసే సమయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పక్కాగా వెరిఫై చేసిన తర్వాతనే ఈ లోన్స్ మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి డీసీసీబీ అధికారులు అవేమీ పట్టించుకోకుండా రకరకాల వ్యక్తులకు రుణాలిచ్చి పడేశారు. రికవరీలో జాప్యం జరుగుతుండడంతో ఈ నెలాఖరులోపు బకాయిలు వసూలు చేయాలని అధికారులు సిబ్బందికి టార్గెట్ విధించారు. దీంతో సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారుల మాదిరిగా వేధింపులకు గురి చేస్తున్నారు. లింగంపేటలో ఓ రైతు పొలంలో ఎర్ర జెండాలు పాతి ఏకంగా భూములు స్వాధీనం చేసుకుంటామని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 2 ఏళ్లుగా మొండి బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 250 కోట్ల బకాయిల్లో 139 కోట్లు వసూలు చేశారు. మరో 111 కోట్లు వడ్డీతో కలిపి 130 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. నాబార్డ్, టెస్కాప్ వంటి సంస్థల నుంచి డీసీసీబీ రుణాలు తెచ్చి ఖాతాదారులకు ఇచ్చారు. మొండి బకాయిల కోసం ప్రత్యేక రాయితీలతో అవకాశం ఇచ్చినా కొందరు ఏమాత్రం చెల్లించలేదు. జూన్ చివరి వరకు ఇంకా 1 టైం సెటిల్మెంట్ కు గడువు ఉంది. రుణమాఫీ వస్తే అప్పు తీరుతుంది అనే కారణాలతో చాలా మంది కట్టకుండా వేచి చూస్తున్నారు. అలాంటి వారందరినీ మొండి బకాయిదారులుగా భావించి వారిపై కఠిన చర్యలకు బ్యాంక్ ఉపక్రమించింది. అయితే న్యాయపరంగా నోటీసులు ఇవ్వడం, ప్రకటనలిచ్చి స్వాధీనం చేసుకోవడం వంటివి చేస్తారు. కానీ లింగంపేట ఘటనలో ఎర్ర జెండాలు పాతడం ఇప్పుడు వివాదాస్పదమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం క్రియేట్ చేసిన ఈ ఉదంతంపై బ్యాంక్ అధికారుల తీరు విమర్శలకు దారితీస్తుంది. నిజానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మొండి బకాయిలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఆ జగమొండి బకాయిలు పేరుకుపోయి గుదిబండలా మారాయి. బకాయిల వసూళ్లలో పలుకుబడి ఉన్నవారి జోలికి పోకుండా సాధారణ రైతులు భూములు స్వాధీనం చేసుకుంటామని ఫ్లెక్సీలు పెట్టడం పట్ల రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. లింగంపేట్ మండలంలోని పోల్కంపేట్, పర్మల్ల, షెట్పల్లి గ్రామాలకు చెందిన దాదాపు 150 మంది రైతులు ఈ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. వీరందరికీ ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇప్పుడు వీరందరి భూములు స్వాధీనం చేసుకుంటారా లేదా వెనక్కి తగ్గుతారా చూడాలి మరి.